హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. చిన్న పిల్లోని అడిగినా చెప్తారు ఇండస్ట్రీలో ఇగో లేని వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారని. తన సొంత టాలెంట్తో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇలాంటి దిగ్గజాల్ని తట్టుకొని నిలబడ్డ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఎందరో టెక్నీషియన్స్ని పరిచయం చేశారు, ఎందరో నటీమణుల్ని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఆయన పరిచయం చేశారు. అయితే అలాంటి వ్యక్తిపై కొన్నిసార్లు రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తారు, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు వాటిని పువ్వుల్లానే స్వీకరిస్తారు అనే విషయం మరోసారి నిరూపితమైంది. మీ అందరికీ తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారిని గతంలో చాలామంది విమర్శించారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకొని బాధపడ్డారు కూడా. ఈ కోవలోకి జీవిత రాజశేఖర్ గారు, చిన్ని కృష్ణ ఇలా చాలామందే ఉన్నారు. అయితే రీసెంట్లీ ఈ జాబితాలోకి దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చేరారు. మీ అందరికీ తెలుసు, నవంబర్ 14న శివ సినిమా సరికొత్త టెక్నాలజీతో 4K వర్షన్లో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క హీరో కూడా తమ ఒక ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. శివ సినిమా తమకు ఎందుకు ఇష్టమో షేర్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శివ సినిమా అంటే తనకెందుకు ప్రత్యేకమైన అభిమానమో కూడా ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారో చూద్దాం. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన విజన్, ఆ కెమెరా యాంగిల్స్, లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్, దాని ప్రజెంటేషన్ అన్నీ అద్భుతంగా కొత్తగా అనిపించాయి. అప్పట్లో వావ్ అనిపించింది. ఆ రోజే నాకు అనిపించింది, ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని. హెడ్స్ ఆఫ్ టు రామ్ గోపాల్ వర్మ. మొత్తం శివ టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు చూశారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారు నాగార్జున తన ఫ్రెండే, ఆయన గురించి గొప్పగా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఆశ్చర్యం లేదు. కానీ రామ్ గోపాల్ వర్మ గురించి చిరంజీవి గారు ఎంత గొప్పగా చెప్పారు చూశారు కదా. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గురించి చిరంజీవి గారు చెప్పిన వ్యాఖ్యలు ఎందుకు మీకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, గతంలో రామ్ గోపాల్ వర్మ చిరంజీవి గారిని ఏ స్థాయిలో అవమానించారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో వరుసగా మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ ఎన్ని ట్వీట్లు పెట్టారో అప్పట్లో సోషల్ మీడియాలో ఉన్న అందరికీ కూడా సుపరిచితమే. దాని తర్వాత ఎన్నికల సమయంలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విమర్శించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారిని అనవసరంగా లాగి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క మెగా అభిమానిని కలిచివేశాయి. అంతేకాదు, పవన్ కళ్యాణ్ విమర్శించే క్రమంలో తీసిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారిని లాగి అందులో మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక పర్సన్ని పెట్టి తనతో ఇమిటేట్ చేయించి అదంతా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి స్థాయిని తగ్గించే విధంగా, ఆయన అవమానపరిచే విధంగా చిత్రీకరించారు రామ్ గోపాల్ వర్మ. దీని గురించి మెగా ఫ్యాన్స్ చాలాసార్లు ఫైట్ చేసి ఇక ఈ మనిషి మారడులే, ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలే, మనకెందుకులే అని చెప్పి చాలామంది ఆయన్ని వదిలేశారు. అండ్ ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడు, ఆయన టాలెంటెడ్ పర్సన్ అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కానీ రామ్ గోపాల్ వర్మ ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో అది ఆయన స్థాయిని ఆయన దిగజార్చుకోవడమే అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో ఎంతో హుందాగా స్పందించారు రామ్ గోపాల్ వర్మ తనపై చేసిన అటాక్ గురించి. అండ్ రీసెంట్లీ మెగాస్టార్ చిరంజీవి గారు శివ సినిమా గురించి చెప్పే క్రమంలో రామ్ గోపాల్ వర్మని మెచ్చుకున్నారు. దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ ఏం ట్వీట్ చేశారంటే, చిరంజీవి గారు చాలా థ్యాంక్స్ అండి, మిమ్మల్ని గతంలో అన్ఇంటెన్షనల్గా విమర్శించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని చెప్పి రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ అన్ఇంటెన్షనల్లీ అనే పదం వాడారు రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కానీ గతంలో ఇంటెన్షనల్గానే చేశారు అనేది మెగా ఫ్యాన్స్ వాదన. రామ్ గోపాల్ వర్మ అన్నీ తెలిసే చేశారు. ఎస్పెషల్లీ వైసీపీ ఒక పార్టీ అండదండలతో రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ మెగా హీరోలని అనవసరంగా తిట్టారు, వాళ్ళ స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేశారని చెప్పి చాలామంది మెగా ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం ఆర్జీవి ట్వీట్పై అయితే స్పందిస్తున్నారు. మరి ఆర్జీవి ఏదైతే క్షమాపణలు చెప్పారో ఇప్పుడు అది మనస్ఫూర్తిగా చెప్పారా, లేకపోతే గతంలో తాను అన్నమాట ప్రకారం నిలబడకుండా ఏవైతే మాటలు తప్పి రకరకాలుగా ట్వీట్లు పెట్టారో దాని తర్వాత కొన్ని నెలల తర్వాత నేను ఏదో సరదాగా అన్నా అని చెప్పి మళ్ళీ అలా ఏమైనా ట్వీట్ చేస్తారా, అసలు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారా రామ్ గోపాల్ వర్మ అనేది చాలా మందిలో సందేహాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు గతంలో చేసిన పనులు అలాంటివి. ఆయన మీద చాలా వరకు నెటిజన్స్లో ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్లో అయితే నమ్మకం కుదరడం లేదు. మరి రామ్ గోపాల్ వర్మ తన మాటపై నిలబడతారా, తన సినిమాని ప్రమోట్ చేసుకునే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రశంసించి దాని తర్వాత మళ్ళీ ఇది విస్మరించి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారనేది వేచి చూడాలి. సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉన్న మాటలు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఎవరు ఎంత విమర్శించినా, ఎవరు ఎంత అటాక్ చేసినా చిరంజీవి గారికి తెలిసింది ప్రేమ 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 అనేది